మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ ఐక్యూపీయూ ఉద్యోగాల సంఘాల సిఐటి ఆధ్వర్యంలో మహాధర్నా అయితే నిర్వహించడం జరిగింది. అసలు ఈ ధర్నాకు ముఖ్య కారణం ఏంటి, ముఖ్య ప్రధాన డిమాండ్ ఏందో తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి ప్రధాన డిమాండ్ ఏంటి? మేము గత 18 సంవత్సరాలకి మేము పనిచేస్తున్నామండి. మాకు గౌరవ వేతనం ఒక 5,000 వస్తున్నాయండి. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క గవర్నమెంట్ చెప్పి ఏ పని అయినా మేమే చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి మేము లేకపోతే ఏ సంస్థ నుంచి అయినా ఏ వర్క్ అయినా గవర్నమెంట్ కింద పోయేది కాదు. కాకపోతే మాకు జీతం అనేది పెరగట్లేదండి. కాబట్టి గత గవర్నమెంట్ మేము ధర్నాలు చేసినప్పుడు ఈ గవర్నమెంట్ మేము కనుక వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు కనీస 26,000 రూపాయలు ఇస్తారు. మాకు సీతక్క గారు చాలా దుక్కులో కూడా మేము ధర్నా చేసినప్పుడు ఆమె చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కూడా ఆమె ఎంత మందిలో ఉన్నా కానీ ఆమె ఒక మహిళ లెక్క మా యొక్క వంతు చూసుకొని ఆమె మాకు హామీ ఇచ్చి మీకు కనుక మీరు ప్రభుత్వం ఇంతేనా, మీరు వీళ్ళకు కనీస 26,000 రూపాయలు ఇచ్చేది 5,000 రూపాయలే ఇస్తారని చెప్పింది. ఈ ప్రభుత్వం కనుక మీరు మాకు ప్రభుత్వం కనుక వస్తే మీకు 26,000 రూపాయలు ఇస్తామని ఆమె హామీ చెప్పింది. ఆమె మాకు ఒక సపోర్ట్ గా ఉండి మహిళ మాకే వచ్చింది కాబట్టి ఆమె మేము కోరుకునేది ఒకటే అండి. ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం మాకు మోసం చేసింది ఇస్తాను. ఈ ప్రభుత్వం మేము తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఇలాగే 5 సంవత్సరాలలో మేము తెచ్చుకొని గత ప్రభుత్వం మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకు కనీస 26,000 రావాలి. మా డిమాండ్స్ అండి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఆరోగ్య భద్రత లేదండి, ఇన్సూరెన్స్ లేవండి. మేము ఎక్కడికైనా వెళ్తే కూడా వీళ్ళు ఎవరు అంటారు, ఆశా వర్కర్లు, అంగన్ వర్కర్లు ప్రతి ఒక్క ఏరియాకు ఒక డ్రెస్ ఉంటుందండి. కానీ మాకంటూ ఏ డ్రెస్ లేకుండా ఉంది. వీళ్ళు ఎవరు అంటే ఒక చింతాపర్సనగా ఉంటుంది. కానీ గ్రామస్థాయిలో పనిచేసే వరకు మా అంటే వర్క్ అయితే ఎవరు చేయరండి. కాబట్టి గవర్నమెంట్ నుంచి రాష్ట్రం మొత్తంగా ఒకే డ్రెస్ కోడ్ రావాలని కోరుకుంటున్నాము. అది ఈ సంవత్సరంలో మాకు అమలు అయితే మేము గవర్నమెంట్ చాలా రుణపడి ఉంటామండి. అలాగే మాకు ఎటు పోయినా కానీ ఇన్సూరెన్స్ లేదండి. ఎంతో మందికి ఈ గవర్నమెంట్ ఎంతో మందికి ఇన్సూరెన్స్ చేస్తుందండి. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు గౌరవ వేతన కిందన ఉద్యోగ సంబంధించింది కావచ్చు ఎంత జీతం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఈరోజున్నటువంటి పరిస్థితుల్లో విపరీతంగా నిత్యావసర ధరలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలా 5,000 అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగి కూడా లేనటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. గతంలో ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా అస్సలు వేతనం లేకుండా పనిచేసినటువంటి రోజు నుండి కనీసం ఈ రోజు 5,000 తీసుకుంటున్నామంటే అది మా పోరాట ఫలితంగానే. గత తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మాకు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా మా యొక్క పరిస్థితిని గాని, మా యొక్క బాగోగులు గాని, మా యొక్క ఆర్థిక పరిస్థితిని గాని పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో మాకు ఏదైతే 26,000 కనీస వేతనం మేనిఫెస్టోని మాకు చూపించారో, ఏదైతే ఓట్ల కోసం ఆ రోజు మేము మా యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడిద్దనే లక్ష్యంతో ఈ రోజు మేము అదొక కోరికతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది జరిగింది. మేము ఎంచుకున్నాం. అయినా కూడా ఇప్పటికీ ఇంకా అదృష్టం ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మా యొక్క ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కి ఉమ్మడి మంత్రిగా ఉన్నటువంటి మా సీతక్క మాకు స్పందించాలనే ఉద్దేశంతో కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్క మేము సమ్మె చేస్తున్నట్టు 42 రోజుల క్రితం ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 5 రోజులు సమ్మె నిర్వహిస్తే మా టెంట్ దగ్గరకు వచ్చి మా యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని, మా ప్రభుత్వం వస్తే మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, మాకు ఆరోగ్య బీమా కల్పిస్తామని, సెర్పు నుండి ఐడి కార్డులు మేము ఇప్పిస్తామని ఎన్నో హామీలు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి సీతక్క ఏదైతే సమ్మె దగ్గరకు వచ్చి మాకు హామీ ఇచ్చారో ఆ హామీని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని, అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందు ఎన్నికల మేనిఫెస్టోలు ఏదైతే మాకు సూచించారో మా యొక్క సమస్యలపై కూడా ఎప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించని పక్షంలో ఎట్టి పరిస్థితులలో 18,000 పై చిలుకున్నటువంటి వివోఏలో ఈ యొక్క రాష్ట్రంలో ఏకమయ్యి హైదరాబాద్ లో ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. మరో నేత ముఖ్య నాయకులు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి సార్, ఈ ప్రధాన డిమాండ్ ఏంటి, ఎందుకు వస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీబీఓలు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. వారి సమస్యల్ని పరిష్కరించడంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో 17,606 మంది ఇవాళ ఐకేపీబీఓలు పనిచేస్తున్నారు. వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4,30,000 గ్రూపులను మెయింటైన్ చేస్తూ 46 లక్షల మంది మహిళలకి వాళ్ళ నుంచి వాళ్ళ సమీకరణ చేస్తూ వాళ్ళందరినీ ఒక తాడి మీద నడిచే ఈ కింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో పనిచేసే ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ పెట్టట్లేదు. అందుకోసమనే ఇవాళ నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకు ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత, అదేవిధంగా డ్రెస్సులు, అదే విధంగా వాళ్ళ వేతనాలు కూడా డైరెక్ట్ వాళ్ళ బ్యాంకులో వేయాలని చెప్పేసి
గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం దృష్టికి మెమోరాండం ద్వారా దృష్టికి తీసుకుపోయినాం. పరిష్కరించని ఈ సమయంలో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఐకేపీవీఓల సమస్యలు పరిష్కారం కాకపోతే రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ఈ ప్రభుత్వానికి ఇవాళ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సిఐటిగా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు గ్రామీణ పేదల మహిళల అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న వివోఏల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం హామీలను అమలు చేస్తామని గత ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఇచ్చిన హామీలను అమలు చేయమని ఈరోజు వివోఏలు ఇవాళ కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాకు దిగటం జరిగింది. ఇప్పటికైనా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మహిళ, అదేవిధంగా ఈ సెల్ఫ్ ఈరోజు ధర్నా చేస్తున్నది మహిళలు. ఈరోజు గ్రామీణ పేద మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అనేక గ్రూపులు పెట్టి 46 లక్షల మంది మహిళలకు చేదోడు వాదోడుగా ఆర్థిక పురోగతికి అవకాశం ఇస్తూ వాళ్లకు అభివృద్ధిలో తోడ్పడుతున్న వివోఏల డిమాండ్లను న్యాయమైన డిమాండ్లుగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం సీతక్క గారు తక్షణమే అమలు చేయాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం నుంచి కోరుతా ఉన్నాం. ఇది ప్రధాన డిమాండ్ ఒకటే. 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ప్రధానంగా వారు చెప్తున్న విషయం ఇది. మొత్తంగా అయితే గతంలో ప్రభుత్వం కూడా చెప్పిన హామీలు, బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు అది నెరవేర్చలేదని కూడా చెప్తున్న పరిస్థితి. అందరికీ సీతారాంతో మహబూబాద్ కలెక్టర్ ఆఫీసర్.